మల్లెపూలు. అయితే నేను ఒక చిన్న సామెత చెప్తా, వినండి. హలో అండి, నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటారు. మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. మెయిన్ ఏందనంటే మనుషుల్ని ప్రేమించడం అంటే మనం కష్టపడి బిడ్డల్ని కన్నాము, పెంచాము, సాకాము. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మన బిడ్డలంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అదే బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు, ప్రేమించుకుంటూ దూషించే తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఏది ఏమైనా ముందు తల్లిదండ్రులను ప్రేమించండి. రోడ్డు మీదకి వదిలేసి కొంతమంది బతకలేక రోడ్డు మీద వచ్చి ఉంటుంటే వాళ్ళని చూసిన వాళ్ళు కొంతమంది ఇజుక్కోకుండా దానం చేసేవాళ్ళు ఉండరు, కొంతమంది వాళ్ళని చూసి అసహ్యించుకునే వాళ్ళు ఉండరు. దానికి ఒక సామెత ఒకటి ఉంది, చెప్తానేనండి. నిష్టకత్తి నీళ్ళకపోతే నీళ్ళాట్రేవు మూలకు పోయిందంట. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు జనాలు. మనకు నిష్ట అయితే ఉండొచ్చు, వాళ్ళకి మనం దానం చేయకపోయినా పర్వాలేదు, ఏది పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి మాత్రం అసహ్యించుకోకండి. ఎందుకనంటే ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడం చేత కాకపోతే సైలెన్స్గా వచ్చేయండి, కానీ వాళ్ళని చూసి అసహ్యంగా మాత్రం అనుకోకండి. ఎప్పుడు కూడా మనుషుల్ని అలా చూడకండి. ప్రేమ అనేది పంచండి నలుగురికి. ప్రేమతో జీవించడం చాలా గొప్పతనం. ప్రేమించడం అనేది అందరికీ చేత కాకపోవచ్చు, కానీ ప్రేమలో ఉండే మాధుర్యము దేనిలోనే లేదు. మన బిడ్డలే కావచ్చు, బయటోళ్ళే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, పక్కన వాళ్ళు కూడా కావచ్చు. ప్రతి మనిషిని కూడా మనకు సాధ్యమైనంత వారికి సహాయం చేయగలిగితే చేయాలి. సహాయం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ జోలికి మనం వెళ్ళకుండా ఉండడం చాలా బెటర్, మంచిది కూడా.